పూర్తి చేసుకున్నాయి. 7వ స్థానానికి 40 సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి. చాలా 30 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 7వ స్థానానికి నిమిషం వెనుకంజలో ఉన్నాయి. అడుగుల దూరాన్ని 11 నిమిషాల 15 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 7వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 45 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. సమయం 2 నిమిషాలు ఉన్నది. 18వ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 13 నిమిషాలు పూర్తి చేస్తున్నాయి. 7వ స్థానానికి 20 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. అక్కడి వరకు వెళ్ళి తిరిగి అరంగంలో లాగితే మీరు 7వ స్థానంలో కొనసాగుతారు. గౌరవ పూలూరు మల్లికార్జున రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు గౌరవ స్వామి వారు. అదేవిధంగా చీఫ్ క్యాప్టెన్ కూడా చేస్తున్నారు. గట్టిగా క్లాస్ పెట్టాలా, గట్టిగా కొనసాగుతారు. సమయం మీకు ఆఖరి ఒకే 1 నిమిషం మాత్రమే ఉన్నది. వచ్చే 18 మీరు 7వ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి రావాలి. మరలా ఇటు చివరికి వెళ్ళి తిరిగి అరంగంలో లాగితే ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతారు.
సమయం పూర్తయినది. ఇక్కడ స్వామివారు స్వయంభులు. ఇక్కడ పక్కనే కోనేరు ఉంటుంది. కోనేటిలో స్నానం చేసి మన మనస్సంకల్పం మంచిగా అంటే 10 మందికి ఉపయోగకరంగా నీకు క్షేమకరంగా ఉండేది స్నానం చేసి దేవుని ప్రార్థించి వేడుకుంటే నిర్విఘ్నంగా నెరవేరుతుంది. ఇది స్వయంభులింగం, ప్రతిష్ఠితం కాదు. క్రీస్తు పూర్వం నుంచి ఇక్కడ గుహలు ఉన్నాయి, పైన ఈ లోపల వెనక ఉన్నాయి. ఈ గుహలలో సప్తర్షులు, ఋషశృంగుడు, వైశ్వామిత్రుడు వీళ్ళంతా తపావాచరించారు. యోగులు, సిద్ధులు, మునులు వీళ్ళందరూ ఇక్కడ చాలా రోజులు ఉండి స్వామిని సేవించుకొని వాళ్ళ సిద్ధి పొందినారు. ఇది స్వామివారి చరిత్ర. పసుపుల గ్రామం బనగానపల్లె మండలం నంద్యాల జిల్లాలోకి వస్తుంది. యాగంటికి ఒక 15 కిలోమీటర్ల దూరము. ఇక్కడికి ఒక రోడ్డు సౌకర్యం ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది. మిగతా కార్యక్రమం అంతా ఏమి ఇబ్బంది లేకుండా శివరాత్రికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కార్తీక మాసం లాస్ట్ వారు ఇక్కడ మదిలేరు స్వామికి కానీ ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కార్తీక మాసం శివరాత్రి చాలా వైభవోపేతంగా జరుగుతుంది. లాస్ట్ వారము కార్తీక మాసంలో ఎద్దుల పంద్యాలు జరుగుతాయి. మహాశివరాత్రి 3 రోజులు అన్నదానము, కళ్యాణము, స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడి నుంచి పసుపల నుంచి వచ్చి ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ పసుపలకి స్వగ్రామానికి వెళ్తారు.